జానీ మాస్టర్పై దుష్ప్రచారం మళ్ళీ మొదలైందా? అసలు జానీ మాస్టర్ ఈరోజు ఆ ట్వీట్ వేయడానికి కారణం ఏంటి? యాక్టర్ ఝాన్సీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ కేసు విషయంలో గెలిచామంటూ ట్వీట్ ఎందుకు చేశారు? ఇన్ని రోజుల తర్వాత సృష్టి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడారు? అసలు వీటన్నిటికీ కారణాలు ఏంటి? ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష. సో వీటన్నిటికీ కూడా ఎవిడెన్స్తో మనకి ఆన్సర్ చేయబోతున్నారు. మాట్లాడదాం, తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కేసు వచ్చినా మీ దగ్గర నుంచి ఎటువంటి ఎవిడెన్స్ వస్తుంది, అసలు మీ అనాలిసిస్ ఏంటి, మీరు ఎంతవరకు స్టడీ చేశారని ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసేలాగా మీరు చేశారు బిఫోర్ కేసెస్లో. ఎందుకంటే మీ ఎవిడెన్స్ అంత పర్ఫెక్ట్గా అనిపించింది. సో అటు కేసులు తారుమారు చేసిన సిచ్యువేషన్లో మీరు మధ్యవర్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి, జానీ మాస్టర్ కేసుకు సంబంధించి కూడా మెయిన్గా నేను ముందు ఏవైతే చెప్పానో సో వీటన్నిటికీ గురించి మాట్లాడదాం. అండ్ ఇంకా ఆడియో కాల్ ఒకటి ఆ మధ్యన బయటకు వచ్చింది. అది ఎవరు బయట పెట్టారు అని ఆరా తీస్తే శేఖర్ భాష బయట పెట్టారు ఆడియో గురించి. ఈవెన్ సృష్టి కూడా నేను మాట్లాడనని చెప్పారు. సో దాని గురించి కూడా మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి సృష్టి మాట్లాడిన కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? అసలు ఎందుకు మాట్లాడారు? ఒక రకంగా మంచిదే ఆవిడ మాట్లాడడం. ఎందుకంటే చాలాసార్లు ఈ చట్టం పరిధిలో ఉంది, మనం మాట్లాడద్దు, ఇలా పోక్సు. ఇప్పుడు అవతల వాళ్ళది తేలేదాకా, తేలడానికి యుగాలు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. సో జస్టిస్ ఈజ్ డ్యూ, మనం విన్నాం కదా అబ్దుల్ సుభాష్ కేసులో. సో అలా ఏళ్ళు పట్టచ్చు. బట్ ఆ ఏళ్ళు తేలేదాకా ఆయన ముద్దయ్యే, ఈవిడ బాధితురాలే. కాకుండా అట్లీస్ట్ షీ డిడ్ సమ్ గుడ్ థింగ్. ఎందుకంటే నేనేం భయపడను, విచ్ ఇస్ గుడ్. నా అమ్మాయి ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పింది. ఆ విషయంలో ఐ అప్రిషియేటర్. ఏంటి, జనరల్గా ఇలాంటిది ఏదో జరిగిపోతే నా జీవితం అన్యాయం అయిపోయింది, నాకు ఇప్పుడు జాబులు నాకు ఆపర్చునిటీస్ ఎవడిస్తాడు, రేపు నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, కాబట్టి నా జీవితం చాలా అన్యాయం జరిగిపోయింది, నాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వండి, నా జీవితం సాఫీగా జరగడానికి, అండ్ ఆ దుష్టుడిని శిక్షించండి. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అట్లీస్ట్ ఈవిడ దీంట్లో ఈవిడ ఇంటర్వ్యూ చూస్తే నాకు అర్థమైందంటే ఈవిడికి ఆ ఉద్దేశం లేదు, ఎక్స్టార్షన్ చేసే ఉద్దేశం అయితే లేదు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ హర్ ఫర్ కమింగ్ అప్ అండ్ టెల్లింగ్ దట్. ఆవిడేం చెప్పింది క్లియర్గా, నా కెరీర్ గురించి నాకు భయంగా లేదు, నాకు గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, దాని గురించి నాకు ఇది లేదు. రెండోది, రేపు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, బికాజ్ ఐఎమ్ ఏ ఫైటర్, నేను దీనికోసం ఫైట్ చేస్తున్నాను. అండ్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నన్ను ఇది చేయొద్దు, ఇది చెయ్యి అని చెప్పి ఎప్పుడు ఆపలేదు. నువ్వు కెరీర్ కోసం వెళ్తానంటే కెరీర్ కోసం వెళ్ళించారు, అండ్ ఇప్పుడు కేసు పెడతానన్నా కూడా వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు, అండ్ ఎప్పుడు ఆపలేదు. సో ఈ రకంగా జనరల్గా మన తెలుగు ఫ్యామిలీస్లో ఎవరన్నా ఇట్లాంటి అమ్మాయి ఎందుకమ్మా కోర్టుకి వెళ్ళొద్దు, నలుగురు లాభాస్ పాలైపోతారు, నీకు పెళ్లి జరగదు, రేపు ఎవడు మనకి అవకాశాలు ఇస్తాడు, ఈ ఫీల్డ్లో ఉండాలనుకున్నాం అని చెప్పి భయపెట్టి డిస్కరేజ్ చేస్తారు, వద్దు అంటారు. ఎందుకు వచ్చిన పెంట, ఇప్పుడు 10 మంది 10 రకాలుగా వాగుతారు, అవన్నీ కూడా మనం భరించాలా అనుకునే ఒక సగటు తెలుగు మెంటాలిటీ. బట్ ఈవిడ సిన్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ యూపీ, సో వాళ్ళకి అవి లేవు అనమాట, అంత పట్టింపులు ఏం లేవు వాళ్ళ మదర్ సైడ్ నుంచి. కానీ అంటే ఆవిడకి ఏ రకంగానూ జీవితంలో ఆవిడ ఫ్యూచర్లో నష్టపోవడానికి ఏం లేదు, అంటే నా జీవితం నాశనం అయింది అనడానికి లేదు. ఆవిడ చాలా క్లియర్ కట్గా ఆవిడ జీవితం అంతా ఆవిడకి ఇంటాక్ట్ అలాగే ఉంది, అదే ఆపర్చునిటీసు, పెళ్లి గురించి బెంగలే. సో దట్స్, బట్ వాట్ ఎవర్ జరిగిన దాంట్లో ఆవిడకి ఏదన్నా సరే పెయిన్ అనిపించింది, ఆ పెయిన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. గుడ్. సో ఇప్పుడు ఆవిడ వచ్చి మాట్లాడిన ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మనకి కూడా మాట్లాడే అవకాశం ఆవిడ కల్పించారు. ఆవిడని కొన్ని ప్రశ్నలు అడగచ్చు మనం, ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని సమాధానాలకి మనం అడగచ్చు. సో ఆవిడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పారు, ఏంటి, నేను ఎవరి గురించి ఆలోచించను, నేను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను. ఆలోచించేశాను. సో నేను సొసైటీ గురించి ఆలోచించలేదు, నేను ఎవరి గురించి ఆలోచించలేదు, ఓన్లీ నేను నా గురించి ఆలోచించేశాను, నా కెరీర్ గురించి ఆలోచించేశాను, నా లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించేశాను. సో బేసికల్లీ ఆవిడ తర్వాత కూడా ఒక మాట అంటది, నార్త్కి సౌత్కి ఏంటండి, నార్త్ సౌత్ ఇదంతా ఎందుకు వచ్చింది, ఇలా మన వాళ్ళు ఆలోచిస్తారా? ఇప్పుడు నా కెరీర్ గురించే నేను ఆలోచిస్తాను, సొసైటీ ఏమనుకుంటుంది నేను ఆలోచిస్తాను. మన వాళ్ళు ఎవరన్నా సరే, ఒక అమ్మాయి, ఒక పెళ్ళైన మగవాడు, పిల్లలున్న ఫ్యామిలీ,
వాళ్ళతో సంబంధం పెట్టుకుందామంటే ఆలోచిస్తారు. అవునా కదా? ఎందుకంటే ఒకడు కొంప కూల్చి దాని మీద నేను కెరీర్ బాగుకోవాలా? అవసరం లేదు. ఒక కొంప కూల్చిన కెరీర్ నాకు ఎందుకు, అలాంటి కెరీర్ నాకు వద్దనుకునే ఆలోచిస్తాను మన తెలుగువాడు జనరల్లీ. బట్ ఆవిడ చెప్తుంది కదా, వాళ్ళ మదర్ ఏమన్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నారు, నా కెరీర్ నేను చూసుకుంటాను. సో అదే యాటిట్యూడ్ తోటి జానీ మాస్టర్ మేబీ ఆయన ఏమన్నా ఈవిడ చూసి ముచ్చటపడి ఆయన ఏమన్నా ప్రపోజ్ చేసినా లేకపోతే ఈవిడ ప్రపోజ్ చేసినా ఎలా జరిగినా కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అయితే ఉంది. బట్ ఆ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి యాటిట్యూడ్, ఈ యాటిట్యూడే కారణం. సొసైటీ ఏమనుకుంటే నాకేంటి, ఆ కొంప కూలిపోతే నాకేంటి, వాళ్ళ పిల్లలు అనాథలైపోతే నాకేంటి, ఆ పెళ్ళం నాశనం అయిపోతే నాకేంటి, నా కెరీర్ నాకు ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ అండర్. అదే దీంతో ఆయన్ని లోపరుచుకుందని నేనేం చెప్పను. బట్ ఆయన ఇద్దరి 2 చెట్లు కలిస్తేనే చప్పట్లు. ఇద్దరు ఒక రిలేషన్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మిగతాది మనం చూసాం. రెండోది, ఆయన మీద ఇప్పుడు సడన్గా ఆయన నన్ను డిస్రెస్పెక్ట్ చేశాడు, నన్ను హెరాస్ చేశాడు, అది ఇది అని చెప్పి మాట్లాడుతాను. ఒకానొక టైంలో ఆయన అంటే చాలా ఇష్టం అని ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇచ్చింది. ఏది, స్టేజ్ మీద. మాస్టర్ అంటే నాకు నిన్న మీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, స్టేజ్ మీద కదండి అలాగే మాట్లాడాలి. ఓకే, స్టేజ్ మీద అలా మాట్లాడాలి. మరి స్టేజ్ బయట మాట్లాడితే ఒప్పుకోవాలి. స్టేజ్ మీద కాబట్టి ఆయన పొగిడాను, బట్ స్టేజ్ బయట నీకు ఆయన ఇష్టం అని మాట్లాడితే అది తీసుకోవాలా వద్దా? మీకు ఒకటి అనిపిస్తుంది. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా అంటే పడేస్తున్నారా పడేసి నాకు వద్దు, నేను తీసుకోను ఆ వాచ్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు, నేను తీసుకోను. నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్నా. నేను ప్రేమించి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసి ఎవరికి ఇచ్చేసాయి. నేను ప్రేమించి ఇచ్చాను అన్న. ఇది ఏ స్టేజ్ మీద చెప్పింది కదా? సో స్టేజ్ మీద చెప్తే నువ్వు సమర్థించుకుంటావు, అందుకోసం చెప్పాను. బట్ అంటే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్తానని చెప్తారు ఆ టైప్లో. సో నీకు కెరీర్ కావాల్సి వచ్చినన్ని రోజులు ఈయన చాలా మంచివాడు అని చెప్పి మాట్లాడడం, స్టేజ్ మీద కావచ్చు, స్టేజ్ బయట కూడా కావచ్చు. ఒకవేళ నీకు ఆ ఉద్దేశమే లేదు అంటే మరి ఇదంతా నాటకమా? ఆయన్ని ప్రేమించానని చెప్పడం అంటే ఈ నటనతోటి నీ కెరీర్ని చేసుకున్నావా? మీరు చెప్పారు కదా, నా కెరీరే నాకు ముఖ్యం, సో అందుకనే ఆయన్ని ఇచ్చేసావా? అందుకనే ఒక కొంప కూల్చావా? కానీ అంటే ఈ ఆడియో గురించి కూడా అడిగినప్పుడు తను ఇక్కడ మాట్లాడే, నేను కోర్టులోనే మాట్లాడతాను ఈ ఆడియో గురించి అని చెప్పారు. బట్ ఈ ఆడియో బయటకు వచ్చింది, బయట పెట్టింది మీరే. మీకు అసలు ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆడియోలో ఉన్న వ్యక్తి ఎవరు, తను ఎక్కడికి వెళ్ళారు, తను ఏమయ్యారు, అసలు ఆడియో ఎలా వచ్చింది మీకు? సోర్సెస్ బయటపడ్డాను. మీరు బీయింగ్ ఎ జర్నలిస్ట్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఎనీ సోర్సెస్. చాలామందికి వచ్చి ఉంటుంది, బట్ నేను బయట పెట్టాను ధైర్యంగా, అంతే. సో అతను ఆఫీస్ బాయ్. సో అతనికి ఇవిడికి జరిగిన కాన్వర్జేషన్లో ఎందుకు ఆడియో గురించి మాట్లాడడానికి తను ఇష్టపడలేదు? అదే, ఆవిడని ఇబ్బంది పెట్టేవి ఏమైనా సరే కోర్టులో చెప్తానంట, అంతే కదా. సో ఆవిడికి కలిసి వచ్చేవి ఏమైనా ఉంటే ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి, ఆయన నన్ను తిట్టాడు, వర్క్ ప్లేస్లో హెరాస్ చేశారు, నన్ను కొట్టాడు అని చెప్పేదో చెప్పారు కదా. ఇప్పుడు మీకు అదేదో సినిమా గుర్తుపట్టలేదు, ఛత్రపతి సినిమాలో అనుకుంటా. దాంట్లో ఈవిడ ఒక డ్రామా ఆడుతుంది, ఎవరు మన హీరోయిన్ శ్రీయ వేణుమాధవ్ తోటి. నాకు ఎలాంటి మగాళ్ళు అంటే ఇష్టం తెలుసా, నన్ను కొట్టాలి, నన్ను గిచ్చాలి, నన్ను సిగరెట్లు చేయాలి, ఏమంటే సిగారు, ఇలా మాట్లాంటుంది చూడండి. నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను, బట్ విషయం ఏంటంటే ఇది వినండి, విన్న తర్వాత మీకు చెప్తాను. మీకు అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను, చెప్పండి. ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. సో అదే కన్వర్జేషన్లో ఇంకొక పార్ట్, ఇది మొత్తం మీకు వినిపించడం టైం వేస్ట్ చేయడానికి, కానీ ఆ వీడియోలు ఏవో పెడుతుంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెట్టి ఆయన్ని ఏదో రకంగా మానసిక
వ్యధకి గురి చేయడం కోసం నేను పెడుతున్నాను. నేను కావాలనే పెట్టాను ఆ వీడియో. ఆయనకు కోపం రావాలి, అందుకనే కోపం వస్తే ఏం చేస్తాడు మనిషి? అరుస్తాడు. సో బేసికలీ ఇవిడికి అరవడం ఇష్టం, ఆయన కోపం తెప్పించడం ఇష్టం. ఇది రకమైన ఫ్యాంటసీయా? ఆయనకి కోపం తెప్పించడమే కావాలి, ఆయన డిస్టర్బ్ అవ్వాలి. వాట్ ఈస్ దిస్? మీ దగ్గర బోల్డ్ అనే ఆడియోలో ఉండొచ్చు, మీ ఇద్దరి ఆయన ఈవిని తిట్టిన ఉండొచ్చు బోల్డ్. తిట్టడానికి కారణం ఏంటండి? కోపం రావడం. కోపం తెప్పించేది ఎవరండి? సో కోపం తెప్పించేట్టు చేసి తిట్టించుకోవడం అనేది ఫ్యాంటసీయా? ఎందుకు చేస్తున్నారు మీరు? ఇలాంటివి చేస్తున్నారు, మళ్ళీ అగైన్ అవతల వాళ్ళ మీద నిందలేస్తారు. మీరే కోపం తెప్పిస్తారు, మీరే తిట్టించుకుంటారు, మీరే వెళ్ళి కేసులు పెడతారు, వర్క్ ప్లేస్లో హెరాస్ అంటారు. ఇది రూట్ కాజ్. మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి ఆయన బండిలో వేరే అమ్మాయిల్ని డ్రాప్ చేస్తే కూడా ఈవిడ పొసెసివ్గా ఫీల్ అయిపోతుంది. ఆ బండిలో వేరే అమ్మాయిలు ఎందుకు డ్రాప్ చేసావు? సో బేసికలీ ఎవరు ఎన్ని చెప్పినా చాలా క్లియర్ కట్ థింగ్ ఈస్ దే ఆర్ ఇన్ ఎ రిలేషన్. ఆవిడ కోపం తెప్పించడం, ఆయన కోపపడడం, ఆయన కోపపడిన ఈవిడ రికార్డ్ చేసుకోవడం, అవి ఇప్పుడు కోర్టులో ఎవిడెన్సెస్గా వాడటం. బాగుంది కదా ప్లాన్? ఓకే. సో అంటే అప్పట్లో అంత తెలివితేటలు ఉన్నాయా, ప్లాన్ చేసుకుందా నాకు తెలియదు, బట్ ఏదో రకంగా రికార్డ్ అంటే అవి ఇప్పుడు వాడుతున్నారు ఆయనకి అగెనిస్ట్గా. చూడండి నన్ను ఎట్లా అరిచాడు, నన్ను చూడండి. బట్ అవడానికి కారణం ఏంటి? ఆయనకు కోపం తెప్పిస్తా, నేను కోపం తెప్పిస్తా, నాకు అదే కావాలి, ఆయన కోపపడడం కావాలి. ఏంటిది? సమాధానం చెప్పాలి. సో అంటే తను ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ప్రత్యేకంగా ఏమన్నా రీజన్ ఉందా? మేబీ ఆవిడ ప్రొజెక్ట్ చేసిన విధానాన్ని బట్టి నాకేమర్థమైందంటే, నౌ షీ వాంట్స్ టు షోకేస్ హర్ సెల్ఫ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఉమెన్.